సో మీ దగ్గర ఎలాంటి సెకండ్ ఇన్కమ్ ఆప్షన్స్ ఉన్నాయి? ఆల్రెడీ యువర్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో మీరు ఎలా టైం మేనేజ్మెంట్ పెట్టుకున్నారు? మీరు ఎలాంటి సెకండ్ ఇన్కమ్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నారు ఈ పొజిషన్లో ఉండడానికి? అంటే యాక్చువల్గా నేను మెయిన్ ప్రొఫెషన్ నాది ఇన్సూరెన్స్ సెక్టర్. గతంలో ఒక ఇన్సూరెన్స్లో నేను వర్క్ చేశాను. ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నప్పుడే ఒక 13 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్సూరెన్స్లో. అంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలని ఆ టైంలో నాకు రావాల్సి వచ్చింది అన్నట్టు. అంటే నాకు ఆ అవసరాలు అట్లా వచ్చినాయి అప్పుడు. అంటే ఏమైందంటే ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు, ఇప్పుడు మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు. అంటే డబ్బు లేకపోతే ఎక్కడ కూడా మనం మన సొసైటీ కేర్ చేయదు, లేకపోతే సొసైటీ కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పట్టించుకోరు. అంటే ఇవాళ ఏదైందంటే మనీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. అలాంటి టైంలోనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అంటే ఏదో ఒకటి బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి, మనకంటూ ఒక స్టేటస్ క్రియేట్ చేసుకోవాలి అని ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదే బిజినెస్లో ఒక 13 years నుంచి నేను కొనసాగుతున్నాను. అంటే నేను సక్సెస్ అవ్వటమే కాకుండా ఈ 13 years నా జర్నీలో దాదాపుగా ఒక 1000 మందిని లక్పతీస్, క్రోర్పతీస్ అంటే లక్షాధికారులు, మిలీనియర్స్, మల్టీ మిలీనియర్స్, క్రోర్పతీస్, మల్టీ క్రోర్పతీస్ అట్లా తయారు చేయగలిగాం. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటంటే సక్సెస్ అనేది మనం కాదండి, సక్సెస్ మన ఒక్కళ్ళమైతే ఆ కిక్ ఉండదు. మనతో పాటు ఎవరైతే ఈ బిజినెస్లోకి వచ్చారో వాళ్ళు సక్సెస్ అయితే అది కిక్ వేరే ఉంటుంది. అంటే మన వల్ల ఒకరు బాగుపడితే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్.